హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కొండవాగు అనేటువంటిది మూడవ పాఠము ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట వర్క్షీటు సాధన చూస్తున్నాము. తెలుగు తోట సాధన చూస్తున్నాము. క్రింది పేరాను చదవండి. 5 అక్షరాల పదాల కింద గీత గీయండి. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంటుంది. ఆకాశము ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి కాసేపు ఏనుగులు బారలు తీసి వరుసగా నడుస్తున్నట్లుగా, కొన్ని కదం తొక్కుతున్నట్లుగా అనిపించాయి. ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతూనే ఉన్నట్లు ఉంది. ఈ యొక్క పారాగ్రాఫ్లో 5 అక్షరాలు కలిగినటువంటి పదాలు వచ్చేసి అందంగా, అనుకుంటే, ఉంటుంది, అత్యద్భుతము, రకరకాల, తర్వాత వచ్చేసి నడుస్తున్నట్లు, తొక్కుతున్నట్లు, అనిపించాయి, పశ్చిమానికి, కలిసే చోట, క్రక్కుతున్నట్లు అనేటువంటి వాటికి వచ్చేసి మీరు అండర్లైన్ చేయండి. తర్వాత క్రింది పదాలకు సంబంధించిన వాక్యాలను రాయండి. ఆకాశము, మేఘాలు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఉంటాడు. తర్వాత వచ్చేసి మేఘాలు. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ మెరుస్తూ ఉంటుంది. ఇక్కడ సంబంధించినటువంటి వాక్యాలు అంటే ఆకాశము మరింత అందంగా ఉంది, ఆకాశం ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది అనేటువంటిది రాయవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకో మూల నీలంగాను, తర్వాత వచ్చేసి పింజె బొమ్మలు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ ఉన్నట్లుగా విన్యాసాలు చేస్తూ ఉన్నాయనేటువంటిది కూడా రాయవచ్చు. మేఘాలు, నల్లని మేఘాలు కదులుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే కాసేపు ఏనుగు బార్లు తీసి నడుస్తున్నట్లుగా, కొన్ని వచ్చేసి కదం తొక్కుతున్నట్లుగా అనిపించాయి అనేటువంటిది రాయొచ్చు. లేదా మేఘాలు, ఆకాశంలో మేఘాలు ఉరుముతూ మెరుస్తూ ఉంది, సొంతంగా కూడా మనము రాయవచ్చు. ఇక్కడ గేయం చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఇదే ఈ కొండ, ఏనుగు మల్లమ్మ కొండ, మల్లమ్మ తపమాచరించిన కొండ, తపము చేసినటువంటి కొండ అనమాట అది. హార్సిలి సేద తీరిన కొండ, అందాలొలికే ఈ కొండ, వేసవి విడిదికి ఈ కొండ, ఇదే ఈ కొండ, ఏనుగు మల్లమ్మ కొండ అనేటువంటి యొక్క కొండ గురించి చెప్తూ ఉన్నారు. ఈ గేయము ఏ కొండ గురించి చెప్తూ ఉన్నారు? ఈ కొండ ఏనుగు మల్లమ్మ కొండ గురించి చెబుతూ ఉన్నారు. మీరు చూసినటువంటి కొండల పేర్లు చెప్పండి. యాదగిరిగుట్ట, తిరుమల, పళని. తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి కొండ గురించి 2 వాక్యాలు యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఉన్నాడు. ఇది హైదరాబాద్కు 78 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్నది.